సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిస్తే తోటి కార్మిక సంఘాలు ఓర్వడం లేదని, ఇది ట్రేడ్ యూనియన్ విధానానికి మంచి పద్ధతి కాదని, పాలిపగలాగా ఏఐటీయూసీపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని సింగరేణి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొన్మి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ఆజీవన్ బ్రాంచ్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా టీబీజీకేస్ ఉంటే కార్మిక సమస్యలు పరిష్కారం కావడం లేదని, స్ట్రక్చర్ సమావేశాలు జరగడం లేదని, ఏఐటీయూసీ పలుమార్లు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టాలని గత ప్రభుత్వాన్ని కోరినా ఎన్నికలు పెట్టలేదని, ఎన్నికలు పెట్టాలని ఏఐటీయూసీ హైకోర్టుకు వెళ్లడంతో సింగరేణిలో డిసెంబర్ 27న 7వసారి జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిస్తే తోటి కార్మిక సంఘాలు ఓర్వడం లేదని, పైగా పసలేని విమర్శలు చేస్తూ కార్మికుల మనసుల్లో ఏఐటీయూసీపై విష బీజాలు నాటుతూ వారిని అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఏఐటీయూసీ ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. అసలు సింగరేణిలో ఎన్నికల అవసరం లేదని, యాజమాన్యంతో ములాఖాతే కార్మికులకు ద్రోహం చేసిన సంఘాలు ఏఐటీయూసీపై ఆరోపణలు విమర్శలు చేసే నైతిక అర్హత లేదని ఆయన అన్నారు. ఏఐటీయూసీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత 10 నెలలకు గుర్తింపు పత్రం తీసుకున్న వెంటనే నవంబర్లో కార్మికుల ముఖ్యమైన సమస్యలను స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడడం జరిగిందని, కొన్నింటిపై అవగాహన కుదిరిందని, మిగతా వాటిని C&MD లెవెల్ మీటింగ్లో మాట్లాడతామని ఆయన అన్నారు. కార్మికుల మొత్తం సమస్యలు ఒకేసారి కావని, ఒక పద్ధతి ప్రకారంగా యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని, వాటిని ఏఐటీయూసీ తమ పోరాటాలతో ఎదుర్కొంటూ కార్మికుల పక్షాన నిలబడతామని ఆయన అన్నారు. యూనియన్ మెంబర్షిప్ కు కార్మిక వర్గం సహకరించి ఏఐటీయూసీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. చాలా ఆర్థిక ఇబ్బందులు, భౌతిక ఇబ్బందులు, వీటన్నిటిని తట్టుకొని నిలబడిన ఏకైక సంఘం సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ సంఘం. సింగరేణి కార్మికులు 1962 నుంచే బోనస్ తీసుకుంటా ఉన్నాం. బోనస్ విఠలరావు గారు ఎక్కడైతే సోవియట్ రష్యా ఆనాడు పార్టీ పిలుపు మేరకు సోవియట్ రష్యా పోతే అక్కడ కార్మిక వర్గానికి రష్యా ప్రభుత్వం బోనస్లు ఇస్తా ఉన్నది. పనిచేసినందుకు సంవత్సరానికి ఒకసారి బోనస్లు ఇచ్చిన దాన్ని చూసి ఆయన కూడా ఈ సింగరేణికి సంబంధించి అధ్యక్షుడిగా పనిచేసింది కాబట్టి ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ మెంబర్ అప్పుడు ఆయన సింగరేణి కార్మికులు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి కొత్తగూడెం ఆఫీస్ ముందు నిరాహార దీక్షలు చేసి పార్లమెంట్ లో చర్చ చేస్తే 62 నుంచి సింగరేణి కార్మికులకు 500 రూపాయలు మొట్టమొదటిగా బోనస్ ఇస్తే 65లో పార్లమెంట్ లో బోనస్ యాక్ట్ వచ్చింది. ఇది చరిత్ర. ఇది ఇంకెవరైనా చెప్పుకోమని చెప్పండి. మహేంద్ర గారు లాభాల వాట చదువుకున్న పిల్లలు మీరు గూగుల్లో కొట్టండి. ఈ భారతదేశంలో ఎక్కడైనా లాభాల వాట ఇచ్చిన సంస్థ ఏదైనా ఉంటే నేను దేనికంటే దానికి సిద్ధం. నేను అన్నమాట నిలబడతా. ఈరోజు 10% నేను లాభాలు ఇస్తానని చెప్తే ఆనాడు 90 కోట్ల రూపాయల లాభం వచ్చింది. 90 కోట్లలో 10% మనం ఆనాడు తీసుకున్నాం. 1999 2000 తీసుకున్నాం. అది మొదలుకొని 2024 అంటే సుదీర్ఘంగా 24 సంవత్సరాలుగా మనం ఈరోజు లాభాల వాట తీసుకుంటా ఉన్నాం. ఏంటంటే చాలా మంది విమర్శ చేస్తారు, HMS చేస్తాడు, CI2 చేస్తాడు, ఇక INTC అని చేస్తాడు. నేను ఏమంటాను, ఈరోజు చరిత్ర తెలుసుకోవాలని చెప్తాను. అందుకనే కార్మిక వర్గం ముఖ్యంగా ATC సముద్రం లాంటిది. ఈ ఒర్రెలు, వంకలు, గాడుపు, దుమారం, వర్షం వచ్చినప్పుడు గలగల గలగల పోతే వాన వెలిసిందంటే గాడుపు ఏంటంటే చెట్టు కానీ కాలువలు కానీ సైలెంట్ ఉంటాయి. మన సముద్రం ఈ కాలువలు, నదులు, మన్ను, మశానం అన్నీ వచ్చినా సముద్రం ఎంత తొలగదో మన యూనియన్ కూడా సముద్రం ఉన్నంత ఓపిక ఉన్నది. ఆ ధైర్యం, దమ్ము మనకున్నది తప్ప వారికి లేక అనవసరమైనటువంటి విమర్శ చేస్తున్నారు. విమర్శ చేసే ముందు ఆత్మవిమర్శన చేసుకోమని చెప్పినాం చాలాసార్లు. వాళ్ళు చేసుకోరు కాదు. కాబట్టి సింగరేణి కంపెనీలో ఈ సింగరేణి కాలేజ్ లిమిటెడ్, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఈ 2 అనుబంధం ఉన్నది. ఎప్పుడైతే ఈ డక్కన్ కంపెనీ పుట్టిందో ఆ రోజే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పుట్టింది. సింగరేణిలో 105 సంవత్సరాల కింద మన యూనియన్ ఏఐటీసీ ఈ దేశంలో ఆవిర్భవించింది. స్వేచ్ఛా స్వాతంత్రాలు లేని కాలంలో రహస్యంగా ఏర్పాటైంది. ఈ దేశానికి స్వాతంత్రం కావాలి,
సంపూర్ణ స్వాతంత్రం రావాలి, సమాజం నిర్మించబడాలని చెప్పి ఆనాడు అనేక మంది త్యాగధనులు నిర్మించిన సంఘం మనది. అట్లాగే మన ఏఐటిసి పుట్టిన తర్వాత 4-5 సంవత్సరాలకు సిపిఐ కూడా నిర్మించింది కార్మిక వర్గ సిద్ధాంతం కలిగినటువంటి నాయకులే. రేపు 26వ తారీఖు నాడు 100 ఏళ్ల పండుగ భారత కమ్యూనిస్ట్ పార్టీది దేశవ్యాప్తంగా జరగబోతుంది. నల్లగొండలో ప్రారంభమై ఖమ్మంలో ముగించబోతున్నాం. ఈ రాష్ట్రంలో 100 ఏళ్ల పండుగ సిపిఐ ఉత్సవాలు, శతవార్షికోత్సవం. 100 ఏళ్ళు వర్ధిల్లడం అంటే, 100 ఏళ్ళు ఒక పార్టీ నడవడం అంటే అది చరిత్రాత్మకం. కాబట్టి అలాంటి కమ్యూనిస్టులు నిర్మించిన యూనియన్, కమ్యూనిస్టు సిద్ధాంతంతో నిర్మించబడిన సంఘం మనది కనుక అలాంటి చరిత్రాత్మక సంఘంలో మనం కార్యకర్తలుగా ఉన్నందుకు గర్వపడాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఏఐటియుసి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఏ పోషం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, బ్రాంచ్ నాయకులు రంగు శ్రీను, ఎస్ వెంకటరెడ్డి, బోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, పెరక మహేందర్, మిట్టె శంకర్, కె శ్రీనివాసరావు, ఎండి సోహెల్, చేప్యాల భాస్కర్, ఆకునూరి శంకరయ్య, సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు, ప్రజా సంఘాల నాయకులు సూర్య, ప్రీతం, ఎంఏ గౌస్తో పాటు ఏఐటియుసి ఆఫీస్ బేరర్స్, ఫిట్ కార్యదర్శులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.